మా ఫ్రెండ్ నేమ్ శ్రీవల్లి. తన కోసం ఒకరోజు ఎంతగానో వెతికాను. స్కూల్, క్లాస్ రూమ్లో, ప్లే గ్రౌండ్లో అంతా వెతికాను. కానీ చివరికి చూస్తే వెళ్ళి వేరే క్లాస్ రూమ్లో కూర్చుంది. ఎందుకు అనుకుంటున్నారా? హోంవర్క్ చేయలేదని, ఎగ్జామ్ సరిగా రాయిపోయిన టీచర్ కొట్టిద్దని మేమైతే అలా వెళ్ళి వేరే క్లాస్ రూమ్లో కూర్చుంటాం. మీరు అలా చేస్తారా? ఏంటా ఈ స్టోరీ అనుకుంటున్నారా? దీనికి బిఫోర్ ఆశా చాక్లెట్ స్టోరీ చూస్తే ఇది మీకు అర్థమవుతుంది. కనిపించింది చివరికి. ఇక నేను వెళ్ళి నీ కోసం మొత్తం వెతుకుతున్నాను అని చెప్పాను. దేనికి, ఏం జరిగింది అని షాక్ అయ్యింది మా ఫ్రెండ్. అప్పుడు నేను చెప్పాను, నీ కోసం చాక్లెట్ తెచ్చాను అని చెప్పాను. నువ్వు నా కోసం చాక్లెట్ తెచ్చావా? నువ్వు మామూలుగానే ఏం తెచ్చినా షేర్ చేయవు, అలాంటిది చాక్లెట్ తెచ్చావా? అయితే ఇదేదో గొప్ప విషయమే. ఏం జరిగింది, ఏంటి అని అడిగింది. ఏం చేస్తాం, మన చిన్నప్పుడు మన పేరెంట్స్ 1 రూపీ ఇచ్చేవాళ్ళు. దాంతోనే కొనుక్కొని తినేదాన్ని. తిమ్మిరి బిళ్ళలు, చింతపండు, గొట్టాల ప్యాకెట్ అవి ఇవ్వడమే ఆ కాలంలో చాలా ఎక్కువ. మా అమ్మ నాన్న 1 రూపీ ఇవ్వడం మా కాలంలో చాలా గ్రేట్. అది మాకు మా ఫ్రెండ్ నిజం చెప్పు అని, ఆ విషయం ఏంటి అని అడిగింది. మాకైతే వానల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మా వాకింగ్ అలా ఉంది. ఆ ఇటుకురాళ్ళ మీదే రావాలి, వెళ్ళాలి అన్నమాట. చాలా ప్రదేశాల్లో అలానే ఉందనుకోండి. ఇంకా నలుగురిలో ఉండేటప్పుడు మన గురించి గొప్పగా మాట్లాడే వాళ్ళని అస్సలు నమ్మొద్దు. మనం లేకపోయినా సరే మన గురించి మంచిగా చెప్పే వాళ్ళని నమ్మండి. ఈరోజైతే ఇంకా వాన పడుతుందని ఇంట్లో ప్లెయిన్గా కొంచెం జీరా, లవంగా అలా వేసి రైస్ చేశాను. దానికి కాంబినేషన్ తోటకూర కర్రీ చేశాను. అయ్యో, ఎవరైనా అలా చేసుకుంటారండి, నేను చేశాను. అలానే ఇంట్లో వెతుకుతుంటే ఎందుకో 20 రూపీస్ కాయిన్ కనపడింది. మీ అందరికీ చూపిద్దామని అలా ఒక చిన్న షార్ట్ తీశాను. నెక్స్ట్ షార్ట్లో చెప్తాను. మా ఫ్రెండ్ ఆ చాక్లెట్ గురించి ఏంటా, నిజమేముంది, ఏం చెప్పానో తెలుసా? మీ అందరికీ నెక్స్ట్ షార్ట్లో చెప్తాను. చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.